అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ. సెల్ ఫోన్లో అలారం అదే పనిగా మోగుతూ ఉంటే ఆ శబ్దానికి ఉలిక్కిపడి లేచింది శ్రీవల్లి. కనురెప్పలను భారంగా పైకి లేపి గోడ గడియారం వంక చూసింది. సమయం తెల్లవారుజాము 4 గంటలు కావస్తోంది. నిద్ర తీరని కనులు ఇంకాస్త విశ్రాంతిని కోరుకుంటున్నాయి. శరీరం పరుపుని వదలనంటోంది. కానీ తప్పదు, లేవాలి. మమ్మీ వచ్చి బెడ్రూమ్ కిటికీ దగ్గర నిల్చుని తను చదువుతుందో లేదోనని చూస్తుంది. లేవకపోతే పెద్దగా అరుస్తుంది కనుక లేవక తప్పదు. తన ఇల్లు, తనకొక పెద్ద హాస్టల్, అందులో మమ్మీ వార్డెన్, తను ఇంట్లో పుట్టకుండా ఉండవలసింది అనుకుంది యథాలాపంగా. తరచూ అలా అనుకుంటూనే ఉంటుంది శ్రీవల్లి. అలా అనుకోని రోజు అంటూ ఉండదు. హై స్కూల్ చదువు వరకు తను మంచి మార్కులతో పాస్ అవుతూ ఆడుతూ పాడుతూ సరదాగా గడిపింది. ఆ తర్వాతే ఈ అవస్థలు ప్రారంభమయ్యాయి. టీనేజ్ లైఫ్ నరకప్రాయంగా ఉంది. తన తండ్రులకు ఎవరు చెప్పారో ఏం చెప్పారో తెలియదు, కానీ తనని డాక్టర్ చేయాలనే సంకల్పం వాళ్లలో జనించింది. అది వారి మనసులో నుండి వచ్చిన నిజమైన సంకల్పం కాదు, సొసైటీ గుర్తింపు కోసం తహతహ ప్రాకులాట. అది తెచ్చిన తంటాలే ఇవన్నీను. నువ్వు ఎంసెట్లో ర్యాంక్ తెచ్చుకోవాలి, డాక్టర్ సీట్ సంపాదించాలి అని డాడీ ఎప్పుడూ చెబుతూనే ఉంటారు. మమ్మీ చెప్పేది కూడా అదే. తప్పకుండా నువ్వు డాక్టర్వి కావాలి. బంధువుల దగ్గర మా పాప డాక్టర్ అవుతుందని గర్వంగా చెప్పుకోవాలి. నేను మేనేజ్మెంట్ కోటాలో సీటు కొనే స్తోమతం అనేది కాదని గుర్తుంచుకో. బాగా కష్టపడాలి. హై స్కూల్ నుండి కార్పొరేట్ కాలేజీలో అడుగుపెట్టింది. కొత్త వాతావరణం, నిరంతరం ఉరుకులు పరుగులతో అధ్యాపకులు. ఆ బోధనా వేగాన్ని అందుకోలేకపోయేది తను. వాళ్ళు చెబుతున్నది ఏమిటో అర్థమయ్యేది కాదు. అలానే తిరిగి అడిగితే సందేహాలు తీర్చే ఓపిక, సహనం, సమయం వాళ్ళకు ఉండేవి కాదు. 10వ తరగతిలో 88% మార్కులు తెచ్చుకోవడం తను చేసిన పెద్ద తప్పు. డాక్టర్ టార్గెట్ మత్తులో ఉన్న తన పేరెంట్స్ బైపీసీలో, మెడిసిన్లో జాయిన్ చేశారు. ఒకవైపు అర్థం కాని సిలబస్, రెండో వైపు ఎంసెట్ కోచింగ్. ఫిజిక్స్, కెమిస్ట్రీ క్లాసులు అంటేనే భయంతో చచ్చేది శ్రీవల్లి. బాటనీ, జువాలజీ ఓ మోస్తారుగా అర్థమవుతూ ఉండేవి. రోజంతా క్లాసు పుస్తకాలలో తనమునకలై ఉండి రాత్రి 7కో 8కో ఉసురోమంటూ ఇల్లు చేరేది. హార్లిక్స్ గ్లాస్తో మమ్మీ ద్వారం దగ్గర సిద్ధంగా ఉండేది. కాలేజీ నుండి ఇంటికి అంటే పిల్లలు రిలాక్స్ ఫీల్ అవుతారు, కానీ తనకు ఆ అదృష్టం కూడా లేదు. ఎందుకంటే తన ఇల్లు కూడా ఒక కాలేజీ లాంటిదే. మళ్ళీ పుస్తకాలు పట్టుకోవడం, చదవడం అంటేనే పిచ్చెక్కిపోయేలా ఉండేది. అప్పుడప్పుడు విపరీతమైన తలనొప్పి కూడా వస్తుండేది. తన తల్లిదండ్రుల ప్రవర్తన చూసి ఆ క్యాంపస్ ఇన్ఛార్జ్ అననే అన్నాడు, డాక్టర్లు, ఇంజనీర్లు ఈ కోర్సులే కాదు, పిల్లలు ప్రయోజకులు కావడానికి చాలా కోర్సులు ఉన్నాయి. కానీ వేలంవేరిగా పేరెంట్స్ అందరూ ఇటువైపే ఆసక్తి చూపిస్తూ ఉంటారు. మీకు సంగతి ఫ్రాంక్గా చెప్పదలుచుకున్నాను. క్యాంపస్ ఇన్ఛార్జిగా కాకుండా ఒక పేరెంట్గా నిజాయితీగా చెబుతున్నాను. ఈ క్యాంపస్ పెట్టి 10 ఏళ్ళు అవుతుంది. ఇక్కడ నుండి మెడిసిన్లో సీటు సంపాదించిన వారు 4, 5 మాత్రమేనని నేను చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. అలాగని మా బోధనలో లోపం కాదు. మెడిసిన్ సిలబస్ అంతా చాలా కష్టతరంగా ఉంటుంది. 10th మార్కులు చూసి భారీగా ఫీజులు చెల్లించేస్తూ జాయిన్ చేసేస్తారు మీరు. ఆనక చదవలేక పిల్లలు అవస్థలు పడతారు. అమ్మాయితో ఒకసారి నిదానంగా మాట్లాడి ఆమె ఇష్టాన్ని తెలుసుకుని ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఆ పెద్ద ఆయన అంతగా నచ్చ చెప్పినా సరే తన పేరెంట్స్లో మార్పు రాలేదు. లేదు, మేము పూర్తిగా డిసైడ్ అయ్యే వచ్చాము. ఇందులో వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. మా అమ్మాయిని డాక్టర్ని చేయడమే మా లక్ష్యం అంటూ పట్టుబట్టి మరీ తనని జాయిన్ చేశారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు పూర్తిగా వచ్చాయి. మార్కుల పర్సంటేజీ మంచిగానే వచ్చింది. 2వ సంవత్సరం ఫలితాలు అవి కూడా బాగానే వచ్చాయి. ఇక మిగిలింది ఎంసెట్ ఎగ్జామ్. ఆ రోజు రానే వచ్చింది. తన పేరెంట్స్ ఆ రోజు ఉదయాన్నే గుడికి తీసుకెళ్లి పూజలు చేయించారు. పరీక్ష హాల్లోకి తనను తీసుకొని ఇద్దరూ వచ్చారు. ఎగ్జామ్ హాల్లోనికి వెళ్తుంటే అడుగులు తడబడ్డాయి శ్రీవల్లికి. తన ప్లేస్లో కూర్చున్నప్పుడు OMR ఆన్సర్ పేపర్ అందుకుంటున్నప్పుడు గుండె దడదడలాడింది. ఎగ్జామ్ రాస్తున్నంతసేపు బయట కూర్చున్న తల్లిదండ్రులే గుర్తుకు రాసాగారు. తను ఫెయిల్ అయినట్లు, వారు తన మీద విరుచుకుపడుతున్నట్లు ఊహలు వస్తున్నాయి. ఆ 3 గంటలు తీవ్ర ఒత్తిడికి లోనై బబ్లింగ్ విధానంలో ఆన్సర్ షీటు ఎలాగో పూర్తి చేసింది శ్రీవల్లి. ఎగ్జామ్ హాల్ నుండి బయటకు రాగానే పేరెంట్స్ ప్రశ్నల వర్షం కురిపించారు. వాళ్ళకి సమాధానం చెప్పేసరికి తల ప్రాణం తోకకి వచ్చినట్లయింది. ఆ మరుసటి రోజు ఎంసెట్కి దినపత్రికలో రిలీజ్ అయ్యింది. శ్రీవల్లి తను రాసుకున్న ఆన్సర్స్తో సరిచూసుకుంది. దాంతో మొహం పాలిపోయింది. ఎగ్జామ్ సరిగా రాయలేకపోయిన సంగతి గ్రహించింది. ఈ విషయాన్ని అమ్మా నాన్నలకు చెప్పలేకపోయింది. కానీ ఎన్ని రోజులని దాచగలదు? ఫలితాలు వెలువడ్డాయి. తను ఘోరంగా విఫలమైంది. అంటే అనుకున్నట్టుగానే తల్లిదండ్రులు తనపై విరుచుకుపడ్డారు. ఎన్నో తిట్టారు. అనరాని మాటలు అన్నీ అన్నారు. ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో గాయపడిన మనసుతో నిశ్శబ్దంగా రోధిస్తూ తనలో తాను రగిలిపోతూ కన్నీరు కారుస్తూ మౌనంగా ఉండిపోయింది శ్రీవల్లి. ఎంసెట్ రెండింటి మీద కాన్సన్ట్రేషన్ చేయడం వల్ల ఫెయిల్ అయిందని తేల్చేరు వాళ్ళు. లాంగ్ టర్మ్ కోర్సులో జాయిన్ చేయడానికి సిద్ధమైపోయారు. అప్పుడు కూడా తన ఆసక్తి గురించి కానీ తన ఇంట్రెస్ట్ గురించి కానీ ఒక్క మాట అయినా అడగలేదు తనని. అవే బుక్స్, అదే సిలబస్, చదివిందే చదవడం, ఆసక్తి లేని సబ్జెక్ట్సు, నిరాసక్తిని కలిగించే భవిష్యత్తు. శ్రీవల్లికి జీవితం అగమ్యగోచరంగా కనిపిస్తూ ఉండేది. సహజంగా ఆ వయసు అమ్మాయిలలో ఉండే చలాకితనం, చురుకుతనం శ్రీవల్లిలో క్రమేణా తగ్గసాగాయి. రోజంతా దిగులుగా ఉండడం, నిరుత్సాహంగా గడపడం చేస్తూ ఉండేది. రోజులు గడుస్తున్న కొద్దీ శ్రీవల్లికి
తన మానసిక పరిస్థితి దిగజారుతున్నట్లు అనిపించేది. రెండవసారి ఎంసెట్ పరీక్షా కేంద్రంలో భయపడుతూ అడుగుపెట్టింది. పేపర్ తీసుకుని ఆన్సింగ్ చేస్తూ ఉంటే చేతులు వణకసాగాయి. ఆందోళనతో గుండె అదరసాగింది. ఆ 3 గంటలు అతి కష్టం మీద గడిపి బయటకు వచ్చింది. ఫలితాలు వచ్చాయి. షరా మామూలే. శ్రీవల్లి ర్యాంక్ తెచ్చుకోలేకపోయింది. పేరెంట్స్ సంగతి అయితే ఇక చెప్పనవసరం లేదు. కూతురు ఆ కోర్సు అందుకోలేకపోవడం గురించి ఆలోచించడం లేదు వాళ్ళు. ర్యాంకు రాకపోవడం గురించి నలుగురు ఇప్పుడు అడిగితే వాళ్ళకి ఏం చెప్పాలి అని పరువు గురించి పదే పదే ఆలోచిస్తున్నారు. తర్వాత ఏడాది మళ్ళీ లాంగ్ టర్మ్లో జాయిన్ అయ్యింది శ్రీవల్లి. కాదు బలవంతంగా జాయిన్ చేయబడింది. ఈ విడత ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారింది. తనలో ఏదో అవుతుండేది. ఆ మార్పు స్పష్టంగా తెలుస్తోంది. తల తిరగడం, వికారంగా ఉండడం, ఆహారం రుచించకపోవడం, విపరీతమైన తలనొప్పి రావడం జరుగుతుండేవి. పేరెంట్స్కి చెప్పినా ఫలితం ఉండదనిపించింది. ఎందుకంటే చదువు నుండి తప్పించుకోవడానికే ఈ సాకులన్నీ అని అనుకుంటారు వాళ్ళు. 3వసారి శ్రీవల్లి ర్యాంక్ సంపాదించుకోగలిగింది. తల్లిదండ్రులు ఆనందానికి అవధులు లేవు. మంచి గవర్నమెంట్ కాలేజీలోనే సీటు వచ్చే అవకాశాలు ఉన్నాయని అందరూ అన్నారు. ఉప్పొంగిపోతున్న ఆనందంతో చిన్న పార్టీ ఏర్పాటు చేశారు. శ్రీవల్లి తల్లిదండ్రులు మిత్రుల్ని, ఇరుగు పొరుగు వారిని, బంధువులని ఆహ్వానించారు. అందరూ పుష్పగుచ్చాలిస్తూ కాంగ్రాట్స్ చెప్తూ శ్రీవల్లిని అభినందించారు. పార్టీలో అందరి మధ్య ఎటువంటి ఉత్సాహం లేకుండా నిరాసక్తంగా కేక్ కట్ చేసింది శ్రీవల్లి. అందరూ ఆనందంతో చప్పట్లు కొడుతూ ఉండగా శ్రీవల్లికి ఏమైందో తెలియదు. ఒక్కసారిగా గొప్పగా కూలబడిపోయింది. ఆలస్యం చేయకుండా ఆసుపత్రులకి తీసుకుపోయారు. శ్రీవల్లి కోమాలోకి వెళ్ళిపోయింది. బ్రెయిన్ స్ట్రోక్గా నిర్ధారించారు డాక్టర్లు. పర్వాలేదు, ఆమెకేమీ కాదు. కోమా నుండి కోలుకుని బయటపడుతుంది. కాకపోతే అందుకు సమయం పడుతుంది. 50 ఏళ్లు పైబడిన వారికే రావాల్సిన డిసీజ్ ఇది. వాతావరణం, తినే ఆహార పదార్థాలు, విపరీతమైన మానసిక ఒత్తిడి ఇలాంటి కారణాల వల్ల ఈ వయసు పిల్లలకు కూడా ఇటీవలే ఈ జబ్బులు వచ్చేస్తున్నాయి. డాక్టర్ చేయాలని తపనతో అమ్మాయి మీద విపరీతమైన ఒత్తిడి పెట్టి ఉంటారు మీరు. ఇప్పుడేమైంది? అమ్మాయికి ర్యాంక్ వచ్చింది. కానీ ఏం ప్రయోజనం? ఫిజికల్ ఫిట్నెస్ లేకుండా పోయింది. ఎందరికో వైద్యం చేయవలసిన అమ్మాయి తనే వైద్యుల పర్యవేక్షణలో ఉండవలసిన రావడం నిజంగా దురదృష్టకరం. ఆ అమ్మాయి జీవితాంతం మందులు వాడవలసిన అగత్యం ఏర్పడింది. శ్రీవల్లికి ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్ ఫణీంద్ర మందలించారు తల్లిదండ్రులను. వారం తర్వాత స్పృహలోకి వచ్చి క్రమంగా కోలుకోసాగింది శ్రీవల్లి. ఒక రోజున ఇంట్లో శ్రీవల్లి గదిని శుభ్రపరుస్తున్న వాళ్ళ అమ్మకు కూతురు చేతి దస్తీరుతో ఉన్న ఒక అసంపూర్ణమైన ఉత్తరం దొరికింది. ఆమె దాన్ని ఆత్రంగా చదవసాగింది. మమ్మీ, ఎందుకిలా నన్ను కష్టపెడుతూ చదివించడం? ఇష్టంగా చదవాలనుకుంటున్నా. దానిని చదివించవచ్చు కదమ్మా. డాక్టర్ కోర్సు నాకు వద్దు. ఈ ఒత్తిడి నేను భరించలేకపోతున్నాను. ఈ గెలుపు నేను అందుకోలేకపోతున్నాను. ఈ పరుగు పందెంలో నేను నెట్టుకు రాలేకపోతున్నాను. ఎన్నోసార్లు నీకు చెప్పాలనుకున్న మాట పెదవి దాటి బయటకు రాలేకపోయిందమ్మా. చెబితే ఏ ఉపద్రవం, ఏ ప్రళయం వస్తుందోనని భయం. అంతే. ఆ ఉత్తరం ఆమె మనసును కెలికినట్లయింది. భర్తకు చూపిస్తూ, మనం తప్పు చేశామండి అంటూ బావురు మన్నది ఆమె. శ్రీవల్లి క్రమంగా కోలుకుంటోంది. శ్రీవల్లి లాంటి పిల్లలు, ఆమె తల్లిదండ్రులు లాంటి తల్లిదండ్రులు ఎందరో ఉన్నారు మన మధ్యలో. వారందరికీ హెచ్చరిక లాంటిది శ్రీవల్లి జీవితం.